నమస్తే, వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. డిఎస్సీపై చర్చకు ప్రభుత్వం సిద్ధం. వాయిదా తీర్మానం తిరస్కరణపై మండలిలో రగడ. విజయవాడ ధర్నా చౌక్ లో యూఎస్ఎఫ్ఐ ఉప్పెన. విద్యారంగ సమస్యలపై విద్యార్థుల మహాధర్నా. పిల్లల ఆధార్ బయోమెట్రిక్ అప్డేషన్ పై తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయవద్దు. కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీ ఆదేశం. పోలీసులు ప్రజల రక్షణ కోసం, రెడ్ బుక్ రాజ్యాంగం అమలు కోసమా? వంగవీటి నరేంద్ర తీవ్ర ధ్వజం. ఏపీ శాసన మండలి సమావేశాల రెండో రోజు డిఎస్సీ అంశంపై వాడివేడిగా సాగింది. సభ ప్రారంభమైన వెంటనే డిఎస్సీపై వైసీపీ సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని మండలి చైర్మన్ కోయే మోషేన్ రాజు తిరస్కరించారు. దీంతో వైసీపీ ఎమ్మెల్సీలు నినాదాలతో ఆందోళనకు దిగారు. చైర్మన్ పోడియం వద్దకు వెళ్లిన వైసీపీ సభ్యులు బల్లలు చరుస్తూ నిరసన తెలిపారు. మరోవైపు నిరసనల మధ్య చైర్మన్ ప్రశ్నోత్తరాలను కొనసాగించారు. డిఎస్సీపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని ఎలా నడపాలన్న నిర్ణయాన్ని ప్రజలు తమకు అప్పగించారని అన్నారు. మీరు కోరుకున్నట్టు ప్రభుత్వం నడవదు. డిఎస్సీపై చర్చకు సిద్ధమని నిన్నే బీఎస్సీలో స్పష్టంగా చెప్పామని మంత్రి పేర్కొన్నారు. డిఎస్సీ మీద చర్చించడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. నువ్వు వచ్చి కూర్చొని చెప్తారా మీరు లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ చెప్పేటప్పుడు ప్రభుత్వ ఆలోచనని వినకుండా మీరు డిక్టేట్ చేయాలనుకుంటే జరగదు. ఇంపాసిబుల్. ప్రజలు ఎవరు ప్రభుత్వాన్ని నడపాలి అనేటువంటి నిర్ణయాన్ని ప్రజలు డిసైడ్ చేశారు. ప్రభుత్వాన్ని ఎట్లా నడపాలి, ఏ సబ్జెక్టులు తీసుకురావాలనేది ప్రభుత్వం ఛాయిస్. దయచేసి మీరు అనుకున్నట్టు సభ జరగదు అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ వీఆర్ హియర్ టు డిస్కస్ అబౌట్ ది డిఎస్సీ. ప్రజలకు ఒకవైపు ఎల్నినోతో ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటే సాగునీరు, వ్యవసాయం ఏ రకంగా ఈ ప్రభుత్వం వాళ్ళని ఆదుకోబోతున్నామనేటువంటి బాధ్యతాయుతమైనటువంటి సమాధానం చెప్పాల్సిన మీరు నిర్లక్ష్యంగా ప్రజల పట్ల ఏమాత్రం కూడా అంకిత భావం లేకుండా, వాళ్ళ సమస్యల గురించి చర్చించకుండా కేవలం రాజకీయాలు చేయాలనేటువంటి ఆలోచనతో మీరు ఈ అల్లరి చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నారు తప్ప, అరే తెలుగుదేశం అంటేనే డిఎస్సీ 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 14 సార్లు డిఎస్సీ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. మీరేమిచ్చారు? ఒక్కటి కూడా ఇవ్వలేదు. మనుషులకు కాస్త ఆలోచన ఉండాలి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా విద్యారంగ సమస్యల పరిష్కారానికి నోచుకోవటం లేదని, రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని యూఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అసెంబ్లీ సమావేశాల్లో విద్యా సమస్యలపై చర్చించి నిధులు విడుదల చేయాలని, లేని పక్షంలో విద్యాశాఖ మంత్రి కార్యాలయాన్ని, నివాసాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. విద్యార్థుల నిరుద్యోగ, విద్యా సమస్యలపై బుధవారం విజయవాడలోని ధర్నా చౌక్ లో యూఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మహాధర్నా కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో విద్యార్థులు తరలివచ్చారు. యూఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో చలో విజయవాడకు పిలుపునందుకొని రాష్ట్రంలో నలుమూలల నుండి ఇచ్చేసినటువంటి విద్యార్థి మిత్రులందరికీ ఉద్యమ అభినందనలు. రాష్ట్రంలో అనేక విద్యారంగ సమస్యలను ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం విస్మరిస్తూ ఉంది. తక్షణమే అప్రజాస్వామికమైనటువంటి వసతి గృహాల్లోకి, పాఠశాలల్లోకి విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, పాత్రికేయులు వెళ్ళకూడదన్నటువంటి అప్రజాస్వామికమైనటువంటి జీవోలను తక్షణమే రద్దు చేయాలని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్నటువంటి అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలని, అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే 7,000 కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా బకాయిలు చెల్లించాల్సి ఉందో ఈ యొక్క బకాయిలను తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని ఈ యొక్క నారా లోకేష్ అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలో వీటిపై చర్చ పెట్టి తక్షణమే వీటిని విడుదల చేయాలని, లేకపోతే యూఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘంగా విద్యాశాఖ మంత్రి కార్యాలయం ముట్టడికి కూడా వెనకాడబోమని మరొకసారి హెచ్చరిస్తూ ఈ యొక్క విద్యారంగ సమస్యలన్నింటినీ కూడా తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని ధర్నా చౌక్లో ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి స్కూల్స్ కావచ్చు, హాస్టల్స్ కావచ్చు, లేదంటే కాలేజీలు కావచ్చు, అనేకమైనటువంటి సమస్యలు ఈరోజు తిష్ట వేస్తూ ఉన్నాయి. కనీసం
నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉంటే కనీసం ఆ శాఖకు సంబంధించినటువంటి కనీసం ఎక్కడ కూడా సమీక్ష కూడా నిర్వహించేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు GOMS 1 ప్రకారం ఈ ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయడంలో కూడా పూర్తిగా విఫలమైనారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో 9 DMDP యూనివర్సిటీలకు ఇష్టానుసారంగా అనుమతులు ఇచ్చేశారు. ఈరోజు ప్రైవేట్ యూనివర్సిటీలకు అనుమతుల కోసం 50 ఎకరాలు ఉంటే 10 నుంచి 15 ఎకరాలున్నా కూడా అనుమతులు ఇస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. అంటే JEE మెయిన్స్ కావచ్చు, అదేవిధంగా నీట్ కావచ్చు, అదేవిధంగా ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తూ ఉన్నారు. వాటి ద్వారా వచ్చేటువంటి విద్యార్థులకు కూడా కనీసం ఎక్కడ కూడా ఈరోజు సీట్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు DMDP యూనివర్సిటీలే స్వయంగా ఈరోజు ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించుకోవడానికి అర్హత లేదు. కానీ అటువంటి అర్హత లేకపోయినా కూడా నిర్వహిస్తూ ఉంటే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని చెప్పి మేము ఈ సభగా అడుగుతూ ఉన్నాం. అదే కాకుండా SV యూనివర్సిటీలో ఇదే నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు హాస్టల్ భవనాన్ని ఓపెన్ చేస్తే అక్కడ ఉన్నటువంటి SV యూనివర్సిటీలో కనీసం హాస్టళ్ళకు కూడా కనీసం నాన్ టీచింగ్ స్టాఫ్ లేక ఈరోజు అక్కడ ఉన్నటువంటి వస్తువులన్నింటినీ కూడా దొంగిలించేటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీల్లో కూడా టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులు ఎక్కడ కూడా భర్తీ కావడం లేదు. అదేవిధంగా హాస్టల్లోకి వెళ్ళడానికి ఈరోజు ఒక సర్కులర్ని ఇష్యూ చేసి విద్యార్థి సంఘాలు కావచ్చు, పాత్రికేయ మిత్రులు వెళ్ళడానికి లేదని చెప్తారు. అంటే అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఎక్కడ బయటకు వస్తాయో అని చెప్పి ఈ ప్రభుత్వము భయపడుతూ ఉందనేటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం. పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రింబర్స్మెంట్ 7,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. తక్షణమే వాటిని విడుదల చేయాలా. ఈరోజు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో అనేక మంది విద్యార్థులు ఈరోజు సర్టిఫికేట్ తీసుకోకుండా అక్కడ వదిలేసినటువంటి పరిస్థితి. అంటే ఉన్నత విద్య చదవాలంటే ఆ సర్టిఫికేట్లు ఖచ్చితంగా అవసరం. కానీ అటువంటి మేనేజ్మెంట్లు ఇవ్వడం లేదు. కాబట్టి ఇటువంటి అనేకమైనటువంటి విషయాలపైన ఈ ధర్నాన్ని కార్యక్రమం నిర్వహిస్తాను. భవిష్యత్తులో ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించకపోతే ఖచ్చితంగా విద్యాశాఖ మంత్రి వీళ్ళని కూడా ముట్టడిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రాయచోటి అన్నమయ్య జిల్లా ప్రజలకు తాగునీరు సాగునీరు భరోసా కల్పించే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హంద్రీ నివాస్, సుజల స్రవంతి, HNSS ఫేజ్ 2లో మిగిలిన పనులకు 1,323.75 కోట్ల పరిపాలన అనుమతులు మంజూరయ్యాయి. మరోవైపు రాష్ట్రంలో స్లీపర్ బస్సుల అగ్ని ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అసెంబ్లీలో తెలిపారు. HNSS ఫేజ్ 2లో మిగిలిన మెయిన్ కెనాల్, CC లైనింగ్, నీవా బ్రాంచ్ కెనాల్ పనులకు 1,323.75 కోట్ల పరిపాలన అనుమతులు మంజూరయ్యాయి. శ్రీ సత్యసాయి జిల్లాలో 400.500 నుంచి 490 వరకు పనులకు 750.07 కోట్లు, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో కిలోమీటర్లు 490 నుంచి 554.175 వరకు పనులకు 573.68 కోట్లు కేటాయించే ప్రతిపాదనకు అనుమతి లభించింది. రాయచోటి నియోజకవర్గ పరిధిలో కిలోమీటర్లు 490 నుంచి 535 వరకు సుమారు 45 కిలోమీటర్ల మేర పనులు ఉన్నాయి. క్వశ్చన్ నెంబర్ 1681 రవాణా శాఖ మంత్రి. అధ్యక్ష, గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానం. ఏ ప్రశ్నకు సమాధానం అధ్యక్ష? అవునండి, రాష్ట్రంలో ప్రైవేట్ స్లీపర్ బస్సులు అగ్ని ప్రమాదం జరగడం మరియు సదరు ప్రమాదాలకు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోవడం విదితమే అధ్యక్ష. ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీని ప్రశ్నకు సమాధానం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో 16 స్లీపర్ బస్సులు ఉన్నాయి అధ్యక్ష. అలాగే ప్రైవేట్ రంగంలో 835 స్లీపర్ బస్సులు ఉన్నాయి అధ్యక్ష. అలాగే శ్రీ ప్రశ్నకు సమాధానం. రాష్ట్రంలో ప్రైవేట్ స్లీపర్ బస్సులకు సంబంధించి అగ్ని ప్రమాదాల విషయంలో ఎప్పటికప్పుడు క్రింద విధంగా నివారణ చర్యలు తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. దానిలో భాగంగానే పర్యాటక వాహనాల నిర్మాణం, భద్రత మరియు పరికరాలు, డిజైన్ మార్పులు చేర్పుల విషయంలో నిర్దిష్టమైన ప్రమాణాలతో చర్యలు తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. అలాగే కేంద్ర మోటార్ యాక్ట్ ప్రకారం 1989లో రూల్ ప్రకారం 128ని ఖచ్చితంగా పాటించడం జరుగుతూ ఉంది అధ్యక్ష. అలాగే ఎన్ఫోర్స్మెంట్ కూడా రాష్ట్రంలో ఎప్పటికెప్పుడు రవాణా శాఖ తనిఖీలు చేస్తూ ఉంది అధ్యక్ష. దానిలో భాగంగానే 2025 సంవత్సరానికి గాను సుమారుగా 13,724 కేసులు నమోదయ్యాయి అధ్యక్ష. దానివల్ల 11.96 కోట్ల రూపాయలు చెల్లించడం జరిగింది. అలాగే ఇప్పటి వరకు 26వ సంవత్సరానికి గాను 9,003 కేసులు నమోదయ్యాయి అధ్యక్ష. దానికి గాను 9,79 లక్షల రూపాయలు రుసుం చెల్లించడం జరిగింది అధ్యక్ష. ధన్యవాదాలు. విమానం పైలట్లకి ఎలాగ జాగ్రత్తలు తీసుకుంటారో వీళ్ళకి కూడా అలా తీసుకోవాలి. అదే చెప్పారు. సాధారణ ప్రాణాలు అంతే ముఖ్యం. ఎంత బాధాకరం అంటే సార్, స్లీపర్ బస్సుల్లో ప్రయాణించే వాళ్ళంతా కూడా సార్ మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, పేద కుటుంబాలు సార్. ఎంత బాధేస్తుందంటే 1 గంట 2 గంటల్లో ఇంటికి వస్తామని ఫోన్ చేస్తారు. వారు రావచ్చు, లేదా వారు చనిపోయారని వార్త రావచ్చు. దీని మీద
రవాణా శాఖ మంత్రి గారు, అధికారులు దయచేసి నా మాటల్ని విమర్శలుగా భావించవద్దు. మనది ప్రజాప్రభుత్వం, మంచి ప్రభుత్వం, చంద్రబాబు గారి నేతృత్వంలో ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం. కాబట్టి అధికార యంత్రాంగాన్ని కదిలించి ముందు కొనసాగించి ప్రజలకు మేలు చేసే చర్యలు చేపట్టాలని వినయపూర్వకంగా మంత్రి గారిని అభ్యర్థిస్తూ ఉన్నాను. మంత్రి గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు అడిగిన దానికి సమాధానం. అధ్యక్ష, ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 2 దుర్ఘటనలు జరిగాయి అధ్యక్ష. ముఖ్యంగా కర్నూలు అలాగే మార్కాపురం ఇన్సిడెంట్ ద్వారా పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నాం అధ్యక్ష. దానిలో భాగంగానే కేవలం ఫిట్నెస్ వల్లే కాకుండా హ్యూమన్ ఎర్రర్ వల్ల కూడా ఈ యాక్సిడెంట్ ప్రమాదాల వల్ల ఎక్కువ ప్రాణాలు కోల్పోతున్నారు అధ్యక్ష. ముఖ్యంగా గౌరవ సభ్యులు అడిగినట్టు ప్రమాదం గురైనప్పుడు ఆ టైమింగ్ కూడా చాలా బేస్ చేసుకోవాల్సింది అధ్యక్ష. ఎందుకంటే స్లీపర్ బస్సులు అన్నీ నైట్ టైం ట్రావెల్ చేయడం జరుగుతుంది అధ్యక్ష. ఆ టైంలో అందరూ గాఢ నిద్రలో ఉండడం వల్ల, అలాగే ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉండడం వల్ల, ఒకే ద్వారం వల్ల ఒక 20-30 సెకండ్లలో ఎవాక్యువేట్ అయ్యే టైంలోనే అక్కడ ఉండే ఫ్లేమబుల్ మెటీరియల్ ఉంటుంది అధ్యక్ష. లోపలికల్లా స్పాంజ్, కుషన్స్, బెడ్షీట్లు ఉండడం వల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి అధ్యక్ష. దీని మీద స్ట్రిక్ట్గా రూల్ తీసుకొని రావడం జరిగింది. అలాగే ఇద్దరు డ్రైవర్లు అయితే గత 6 నెలలుగా చేయడం జరుగుతుంది. ఎక్కడ చెకింగ్ చేసినా కూడా ప్రతి ఇద్దరు డ్రైవర్ లేని బస్సు అక్కడికక్కడే సీజ్ చేయడం అధ్యక్ష. దాని డీటెయిల్స్ కావాలంటే నేను మన గౌరవ సభ్యులకి ఇస్తాను అధ్యక్ష. అలాగే ఈ పటిష్టమైన చర్యల్లో భాగంగానే ఫిట్నెస్ అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో ఎక్కడ రాజీ పడేది లేదు అధ్యక్ష. ఒక 8 అవర్స్ జర్నీ మధ్యలోనే 2 దగ్గర తప్పకుండా చెకింగ్ పాయింట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. తప్పకుండా ఇలాంటి యాక్సిడెంట్ జరగకుండా దీనికి పటిష్టమైన చర్యలు తీసుకునేదానికి ప్రభుత్వం అలాగే రవాణా శాఖ సిద్ధంగా ఉందని గౌరవ సభ్యులకు మీ ద్వారా తెలియజేస్తున్నాను. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని సింగ్ నగర్ ప్రజల చిరకాల సమస్య పరిష్కారానికి ప్రభుత్వం విప్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు కీలక డిమాండ్ చేశారు. సింగ్ నగర్ లో 2వ ఫ్లైఓవర్ నిర్మాణాన్ని తక్షణమే చేపట్టాలని అసెంబ్లీలో 0 అవర్లో ప్రభుత్వాన్ని కోరారు. సింగనగర్ లో 2వ ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వ విప్ విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ప్రభుత్వాన్ని కోరారు. అసెంబ్లీ 0 అవర్లో ఈ అంశాన్ని ప్రస్తావించిన ఆయన 1995లో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హయాంలో సింగనగర్ లో తొలి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మించారని గుర్తు చేశారు. దాదాపు 30 సంవత్సరాలు గడిచినా 2వ ఫ్లైఓవర్ నిర్మాణం జరగలేదన్నారు. సింగనగర్ పరిసరాల్లో సుమారు 1.5 మంది ప్రజలు నివసిస్తున్నారని, ఉద్యోగాలు, వ్యాపారాలు, విద్య తదితర అవసరాల కోసం రాకపోకలు సాగించే ప్రజలు నిత్యం ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గంలో ప్రధానంగా ఉన్నటువంటి సమస్య అధ్యక్ష ఇప్పుడు నేను చెప్పేది. గతంలో కూడా ముఖ్యమంత్రి గారు అల్లూరి సీతారామరాజు గారి విగ్రహానికి అక్కడ నివాళులర్పించడానికి వచ్చి అక్కడ ఒక ఫ్లైఓవర్ ప్రజలు అడిగారు అధ్యక్ష. ఎలక్షన్ ముందు సీఎం గారు కూడా దానికి అధికారంలో రాగానే చేపిద్దామని చెప్పారు అధ్యక్ష. 95లో అధ్యక్ష ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు వచ్చినాకే సింగనగర్ ప్రాంతానికి మొట్టమొదటి రైల్వే ఓవర్ బ్రిడ్జి వంతెన నిర్మాణం చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగానే జరిగింది అధ్యక్ష. ఇవాళ ఆనాటి నుంచి ఈనాటి వరకు అంటే 30 సంవత్సరాలు అయింది అధ్యక్ష. ఈ 30 సంవత్సరాల్లో 2వ ఫ్లైఓవర్ లేకపోవటం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం అధ్యక్ష. అంటే దాదాపు 150,000 జనాభా అవతల వైపు నివసిస్తున్నారు అధ్యక్ష. వాళ్ళందరూ రోజు ఉద్యోగాలకు కానీ, పనులకు కానీ, ఆటోలకు కానీ ఎన్ని యువతల వైపు రావాలంటే సిటీలోకి ఆ ఆర్ఓబి లేకపోవటం వల్ల ఇబ్బందిగా ఉంది అధ్యక్ష. దానికి ప్రపోజల్ పెడితే రైల్వే వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ మేమైతే ఒకటేసాము, ఇది రాష్ట్ర ప్రభుత్వం నిధుల నుంచి చేసుకోవాలని చెప్పి రైల్వే వాళ్ళు రిప్లై ఇచ్చారు అధ్యక్ష. కాబట్టి అది ఒక 70 కోట్లు ఎంత అవుతుంది అధ్యక్ష. దయచేసి ఆ నియోజకవర్గానికి మెయిన్ బాటిల్ నెక్ గా ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని బుడమేరు వంతెన మీద 2వ ఫ్లైఓవర్ నిర్మాణాన్ని ఇమీడియట్ గా తక్షణమే చేపట్టాలని ఆల్రెడీ మన ప్రామిస్ కూడా ఉంది కాబట్టి ఎలక్షన్ సీఎం గారు అనౌన్స్ చేశారు కాబట్టి దయచేసి దాన్ని ఈ 0 అవర్లో మా నియోజకవర్గంలో ప్రధానమైన సమస్య అధ్యక్ష తప్పనిసరిగా చేయమని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. మాతృభాష తెలుగును పరిరక్షించేందుకు విద్యా వ్యవస్థలో మార్పులు అవసరమని గన్నవరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు అన్నారు.
అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ తెలుగు భాష అభివృద్ధికి బడ్జెట్ లో 10 కోట్లు కేటాయించిన సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. 10వ తరగతి పరీక్షల్లో 37,679 మంది విద్యార్థులు తెలుగులో ఫెయిల్ కావడం ఆందోళనకరమన్నారు. తెలుగు బోధన పరీక్షా విధానంలో మార్పులు చేసి విద్యార్థుల భాషపై ఆసక్తి పెంచాలని కోరారు. విద్యావేత్తలు తెలుగు ఉపాధ్యాయులతో కమిటీ ఏర్పాటు చేసి వ్యవహారిక భాషకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు నేను ప్రస్తావించే అంశం కేవలం ఒక భాషకు సంబంధించిన అంశం కాదు అధ్యక్ష. ఇది పిల్లల భవిష్యత్తుకి, మన సంస్కృతికి, ముఖ్యంగా మన మాతృభాషకి సంబంధించిన అత్యంత ముఖ్యమైన అంశం అధ్యక్ష. ఒక 3-4 నిమిషాలు టైం ఉంది అధ్యక్ష. 2-3 నిమిషాలు నుంచి మాట్లాడండి అధ్యక్ష. లేకపోతే రేపు మాట్లాడతాం. ఎందుకంటే ఇవాళ 5 నిమిషాల్లో క్లోజ్ చేయాలని చెప్పారు. మాకు ఉండదు కదా జీరో, మాకు క్వశ్చన్ అవర్ ఉండదు కదా. తెలుగు భాష అభివృద్ధికి 10 కోట్లు ఇచ్చిన ముఖ్యమంత్రి గారు మొట్టమొదటిసారిగా పోయిన సంవత్సరం బడ్జెట్ లో పెట్టారు అధ్యక్ష. నారా లోకేష్ గారు విద్యా సంస్కరణలు మొట్టమొదటిసారిగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇన్ని సంస్కరణలు తీసుకొచ్చిన మంత్రి ఎవరు లేరు అధ్యక్ష. మెగా డిఎస్సి 16,347 కానీ, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కానీ, సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర కానీ, ఏఐ డిజిటల్ ఆధునిక విద్య కానీ, స్మార్ట్ క్లాస్ రూమ్స్ అండ్ డిజిటల్ లెర్నింగ్ కానీ, మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ కానీ, విద్యా ప్రమాణాలపై 100 రోజుల కార్యాచరణ ఎస్ఎస్సి ఫలితాలను మెరుగు చేసింది అధ్యక్ష. 10th రిజల్ట్స్ అయితే 85.25% ఉత్తీర్ణులయ్యారు అధ్యక్ష. ఈ సంస్కరణ ద్వారా పాఠశాలల రాజకీయాలకు దూరంగా ఉంచారు అధ్యక్ష. ఈ సంస్కరణ ఫలితంగా ప్రైవేట్ స్కూల్స్ నుంచి 1,00,000 మంది పైగా గవర్నమెంట్ స్కూల్స్ లో చేరడం సుపరిణామం అధ్యక్ష. కానీ టీచర్స్ ను కూడా ఫిన్లాండ్ లో శిక్షణ, టుర్కు యూనివర్సిటీకి సందర్శన ఇట్లాంటి సంస్కరణ చేసిన మంత్రి గారు ఈ సంస్కరణ కూడా తీసుకొస్తారన్న నమ్మకంతో ఇది మారుతుంది అధ్యక్ష. ఈ సభ ద్వారా గౌరవ మంత్రి లోకేష్ బాబుని కోరుతున్నా అధ్యక్ష. తెలుగు మాట్లాడుతున్నారు కానీ చదవలేరు, రాయలేని పరిస్థితుల్లో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంటాం. భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడి తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంలో ఇట్లాంటి దుస్థితి రావడం నిజంగా బాధాకరం అధ్యక్ష. ప్రస్తుతం విద్యార్థులపై మార్కులు ఒత్తిడి వల్ల వాళ్ళ తల్లిదండ్రులు కూడా సెకండ్ లాంగ్వేజ్ ఆప్షన్ వచ్చినప్పుడు తెలుగు కాకుండా సాంస్క్రిట్ తీసుకోండి, హిందీ తీసుకోండి, మార్కులు ఎక్కువసిన పరిస్థితిలోకి విద్యా వ్యవస్థ దిగజారిపోయిందంటే ఏమాత్రం సందేహం లేదు అధ్యక్ష. అలాగే దీంట్లో తల్లిదండ్రులు తప్పులేదు అధ్యక్ష, విద్యార్థులు తప్పులేదు. వ్యవస్థలో మనం పునరాలోచించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇంటర్మీడియట్లో అయితే సెకండ్ లాంగ్వేజ్ ఆప్షన్ తెలుగు లేకుండా చేయడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది అనేది ఒప్పుకోవాల్సిన నిజం అధ్యక్ష. కొన్ని కార్పొరేట్ కళాశాలలకు లాభం వస్తుందనే ఉద్దేశంతో వాడు మార్కుల కోసం, ర్యాంకుల కోసం చదువు ఈ పరిస్థితి తెచ్చారంటే ఏమాత్రం సందేహం లేదు అధ్యక్ష. మొన్న 10th పరీక్షలు 6,17,827 మంది రాసి తెలుగులో ఫెయిల్ అయిన వాళ్ళు 37,000 మంది ఉన్నారు అధ్యక్ష. ఇంగ్లీష్లో 8,700, హిందీలో అయితే 1,400 ఫెయిల్ అయ్యారు అధ్యక్ష. అంటే మాతృభాష ఏ పరిస్థితిలో ఉందో చూడండి అధ్యక్ష. అలాగే క్వశ్చన్ పేపర్ మార్చి ఈ వ్యాకరణాలు, పద్యాలు ఇలాంటి గిడుగు రామ్మూర్తి గారు తెలుగుని వచన కవిత్వంలోకి తీసుకొచ్చిన తర్వాత తెలుగు బతికింది. మళ్ళీ ఇప్పుడు తెలుగు ఈ రాష్ట్రంలో ఫ్లెక్సీల మీద కూడా చూడండి అధ్యక్ష, తెలుగు అన్ని తప్పులు రాసే పరిస్థితి అధ్యక్ష. దయచేసి సెకండ్ లాంగ్వేజ్ లో పేపర్లు మార్చి, క్వశ్చన్ పేపర్ మార్చి తెలుగు తీసుకున్నా కూడా 90 మార్క్స్, 98 మార్క్స్, 99 మార్క్స్ వచ్చే దిశగా ప్రభుత్వం, మంత్రి గారు కృషి చేయాలని కోరుతూ ఇంకోటి ఏంటంటే అధ్యక్ష, దీనివల్ల ఏం ఉపయోగం లేదు అధ్యక్ష. గణాంకాలు చెప్పే నిజం కూడా గతంలో ఏంటంటే ఎంసెట్ ఉన్నప్పుడు మార్కులు ఇంపార్టెంట్ కాబట్టి అందరూ హిందీ, సంస్కృతి తీసుకున్నారు అధ్యక్ష. కానీ ఇప్పుడు జేఈ మెయిన్స్ దేంట్లోనూ ఇంటర్మీడియట్ మార్కులతో ఉపయోగమే లేదు అసలు. ఈ పరిస్థితుల్లో తెలుగును మార్చాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. తెలుగు వల్లే భవిష్యత్తు పాడైపోతుంది అనే పరిస్థితికి కార్పొరేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యని మార్చాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అలాగే తెలుగు భాషని వ్యవహారిక భాషగా మార్చిన తర్వాత ఇప్పుడన్నా కనీసం దీని మీద కమిటీ చేసో లేకపోతే స్కూల్ టీచర్స్తో ఒక కమిటీ చేసి దీన్ని మార్చాల్సిందిగా మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. రాష్ట్రంలోని దేవాలయాల్లో అర్చకులు, వేద పండితుల నియామకాల్లో ప్రాంతీయతకు తావులేదని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. అర్హత, వేద, ఆగమ పరిజ్ఞానం, మెరిట్ ఆధారంగానే నియామకాలు చేపడుతున్నామని తెలిపారు. రాయలసీమకు అన్యాయం జరుగుతోందన్న ఆరోపణలను మంత్రి ఖండించారు. అసెంబ్లీలో ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ వాల్మీకి పార్థసారథి అడిగిన ప్రశ్నకు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమాధానమిచ్చారు. దేవాలయాల్లో అర్చకులు, వేద పండితులు, పరిచారకులు నియామకాల్లో ప్రస్తుతం జోనల్ విధానం అమల్లో లేదని తెలిపారు. ఇటీవల భర్తీ చేసిన 344 పోస్టుల్లో 172 పోస్టులను రాయలసీమ ప్రాంతంలోని ప్రధాన దేవాలయాల్లో భర్తీ చేశామని చెప్పారు. శ్రీశైలం, మహానంది, శ్రీకాళహస్తి, కాణిపాకం వంటి ఆలయాల్లో ఖాళీలను నిబంధనల ప్రకారం నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నామని తెలిపారు. అధ్యక్ష, అసలు ప్రధానమైన ప్రశ్న వేరు, వచ్చినటువంటి ప్రశ్నలు వేరుగా ఉన్నాయి అధ్యక్ష. ఇక్కడ తమరి దృష్టికి తీసుకురావాల్సింది, రాష్ట్రంలోని దేవాలయాల్లో అర్చకులు, వేద పండితులు,
పరిచారికలు మరియు ఇతర ధార్మిక సిబ్బంది నియామకాల్లో జోనల్ విధానం అమల్లో ఉందా అన్నారు అధ్యక్ష. లేదండి అని చెప్పాను అధ్యక్ష. రెండవ బి ప్రశ్న, ప్రధాన దేవాలయాల్లో నియామకాల్లో రాయలసీమ ప్రాంతానికి అర్చకులు వేద పండితులకు అన్యాయం జరుగుతున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చిందా అన్నారు అధ్యక్ష. అధ్యక్ష, ఇవాళ 344 పోస్టులు ప్రకటించుంటే 172 పోస్టుల్ని రాయలసీమలో ఉన్నటువంటి ప్రధాన ఆలయాల్లోనే ఫిలప్ చేస్తున్నాం అధ్యక్ష. అలాగే సి ప్రశ్న అధ్యక్ష, శ్రీశైలం, మహానంది, శ్రీకాళహస్తి, కాణిపాకం వంటి ప్రధాన ఆలయాల్లో నియామకాల్లో స్థానికులకు ప్రాధాన్యత ఇచ్చేందుకు తీసుకున్న చర్యలేంటి? అధ్యక్ష, ఈ ప్రధాన ఆలయాలైన వీటి దగ్గర ఖాళీలు ఏర్పడ్డప్పుడు వచ్చినటువంటి ఖాళీలకు అనుగుణంగా ప్రకటనలు తీసుకునేటప్పుడు ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి వేద పండితులకి అలాగే ఆగమ పండితులకే ప్రాధాన్యత ఇస్తున్నాం అధ్యక్ష. దానిలో ఏ ప్రాంతం వాళ్ళు అనే దానికన్నా పూర్తి మెరిట్లో చేయడం జరుగుతుంది అధ్యక్ష. ఈ మధ్యకాలంలో ఒక 15 మరి అర్చకులు వేద పండితుల యొక్క పోస్టులు ఫిలప్ చేయాల్సి వస్తే దానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన ఆలయాల్లో ఉన్నటువంటి ఆగమ పండితులను వేద పండితులనే కమిటీ సభ్యులుగా వేసి తద్వారా వాళ్ళ ద్వారానే ఇంటర్వ్యూలు జరిపి ఈ 15 మందిని సెలెక్ట్ చేస్తే అధ్యక్ష 1400 చిల్లర మంది ఇంటర్వ్యూకి వస్తే 15 మందిని సెలెక్ట్ చేస్తే ఎవరికి తీసుకోవడం లేదు అధ్యక్ష. 0.1, 0.2 మార్కుల్లో వాళ్ళని సెలెక్ట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది అధ్యక్ష. అంటే ఇవాళ వేద పరిజ్ఞానం, సంస్కృత మీద ఒక పట్టు ఇవన్నీ కలిగినటువంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నటువంటి విషయాన్ని అది ప్రధానంగా మనం గమనించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. కాబట్టి చాలా కాంపిటేటివ్గానే ఈ సెలక్షన్స్ కూడా జరుగుతున్నాయి అధ్యక్ష. డి ప్రశ్న, రాయలసీమ జోన్లో పరిగణలోకి తీసుకొని స్థానిక నిరుద్యోగ అర్చకులు వేద పండితులకి ఉపాధి అవకాశాలు అని చెప్పి అడిగారు అధ్యక్ష. నేను చెప్పాను అధ్యక్ష, దాదాపుగా 344 పోస్టులు సెలెక్ట్ చేస్తే 172 పోస్టులు రాయలసీమకే ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇంకా కూడా ఎక్కడైనా అవకాశం వచ్చినప్పుడు ఆ ప్రాంతాన్ని, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ యొక్క పోస్టుల యొక్క పరిధి, కేడర్ పోస్టింగ్ పరిధి, వాటిని దృష్టిలో పెట్టుకునే వేద పండితులు, విజ్ఞానవంతుల్ని దీనిలో తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. అటువంటప్పుడు ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకుంటే వేదం, ఆగమం వెనకబడుతుంది అధ్యక్ష. ప్రధాన కర్తవ్యం వేదం ఉండాలి, ఆగమ పండితులు ఆలయాల్లో ఉండాలి, వచ్చిన భక్తులకి సరైనటువంటి సేవలు అందించడానికి అగ్రభాగాన వేద విజ్ఞానులు, ఆగమ పండితులకి ప్రాధాన్యత ఇస్తున్నాం అధ్యక్ష. ఆ విధంగా ఇచ్చేటప్పుడు అధ్యక్ష, ఎందుకంటే చాలా ప్రశ్నలు అడిగారు కాబట్టి అన్నిటి జోలికి పోనన్నాను, కానీ నేను ఇక అన్ని రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల పురోగతిపై అసెంబ్లీలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కీలక వివరాలు వెల్లడించారు. ఎమ్మెల్యేలు సోమిరెడ్డి, చంద్రమోహన్ రెడ్డి, గౌతు శిరీష, కాకిత కృష్ణప్రసాద్ అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. రాష్ట్రంలో 4 ప్రతిపాదిత పోర్టులు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నాయని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. రామాయపట్నం పోర్టు పనులు 81.45%, మచిలీపట్నం పోర్టు 59.24%, మూలాపేట పోర్టు 76.17%, కాకినాడ గేట్వే పోర్టు పనులు 33.04% పూర్తయ్యాయని వెల్లడించారు. రాష్ట్రంలో మొత్తం 7 ఫిషింగ్ హార్బర్లు ప్రతిపాదించగా ప్రస్తుతం 4 నిర్మాణంలో ఉన్నాయని మంత్రి తెలిపారు. ఇప్పుడు ఆఖరి ప్రశ్న బీసీ జనార్దన్ రెడ్డి గారు. ఎక్కువ మందికి అవకాశం ఇవ్వలేకపోవచ్చు. ధన్యవాదాలు అధ్యక్ష. ఏ ప్రశ్నకు సమాధానం? ఓడరేవులు రామాయపట్నం ఓడరేవులు ప్రకాశం జిల్లా, మచిలీపట్నం ఓడరేవు కృష్ణా జిల్లా, కాకినాడ గేట్వే ఓడరేవు కాకినాడ జిల్లా, మూలాపేట ఓడరేవు శ్రీకాకుళం జిల్లా. ఫిషింగ్ హార్బర్లు ప్రతిపాదిత ఫిషింగ్ హార్బర్లు దివ్యలదిన్నె నెల్లూరు జిల్లా, ఉప్పాడ కాకినాడ జిల్లా, నిజామాపట్నం ఫేజ్ 2 బాపట్ల జిల్లా, మచిలీపట్నం ఫేజ్ 2 కృష్ణా జిల్లా, బుడగట్లపాలెం శ్రీకాకుళం జిల్లా, పూడిమడక అనకాపల్లి జిల్లా, కొత్తపట్నం ప్రకాశం జిల్లా. నిర్మాణంలో ఉన్నవి
జువ్వలదిన్నె నెల్లూరు జిల్లా, నిజామపట్నం బాపట్ల జిల్లా, మచిలీపట్నం కృష్ణా జిల్లా, ఉప్పాడ కాకినాడ జిల్లా. బి ప్రశ్నకు సమాధానం వివరాలు అనుబంధంలో ఇవ్వబడ్డాయి. సి ప్రశ్నకు సమాధానం వివరాలు అనుబంధంలో ఇవ్వబడ్డాయి. డి ప్రశ్నకు వివరాలు అనుబంధంలో ఇవ్వబడ్డాయి. పిల్లల ఆధార్తో తప్పనిసరి బయోమెట్రిక్ అప్డేషన్ ను తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయకుండా సకాలంలో పూర్తి చేయించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా సూచించారు. ఆధార్ బయోమెట్రిక్ వివరాలను నిర్దేశిత వయసులో అప్డేట్ చేయకపోతే భవిష్యత్తులో ఆధార్ ఆధారిత సేవలు పొందే సమయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉన్నందున తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆయన కోరారు. విజయవాడ కలెక్టరేట్లోని ఏవీఎస్ రెడ్డి సమావేశ మందిరంలో జిల్లా స్థాయి ఆధార్ మానిటరింగ్ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా అధ్యక్షతన మంగళవారం జరిగింది. సమావేశంలో జిల్లాలో ఆధార్ నమోదు, అప్డేషన్ ప్రక్రియ, పెండింగ్ లో ఉన్న తప్పనిసరి బయోమెట్రిక్ అప్డేషన్లు, ఆధార్ కేంద్రాల పనితీరు తదితర అంశాలపై సమీక్షించారు. అనంతరం మాట్లాడుతూ పిల్లల వయసు పెరుగుతున్న కొద్దీ వారి బయోమెట్రిక్ వివరాలను ఆధార్ లో అప్డేట్ చేయడం ఎంతో ముఖ్యమని తెలిపారు. పల్నాడు జిల్లా నరసరావుపేట వినుకొండ రోడ్డులో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్థానిక ఎన్ఎస్బి కార్ డెకార్స్ దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో దుకాణంలోనూ పరిసరాల్లోనూ నిలిపి ఉంచిన 4 కార్లు అగ్నికాహుతాయి పూర్తిగా దగ్ధమయ్యాయి. మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రక్కనే ఉన్న బిర్యానీ సెంటర్ కు సైతం మంటలు వ్యాపించాయి. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సహకారంతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమించారు. ఈ అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమై ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను ప్రజల రక్షణకు కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు కోసమే ప్రభుత్వం ఉపయోగిస్తుందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర మండిపడ్డారు. మంగళవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పోలీసులే మద్యం, గంజాయి అక్రమ రవాణా చేస్తూ పట్టుబడటం రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ దిగజారిన స్థితికి నిదర్శనమని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రకాశం జిల్లాలో పోలీస్ వాహనంలో గంజాయి పట్టుబడితే 24 గంటల తర్వాత ఎస్పీ వివరణ ఇవ్వటం వెనుక ఉన్న అంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు. అనేక తప్పుడు వాగ్దానాలు చేసుకుంటూ తప్పుడు ప్రచారాలు చేస్తూ అప్పుడున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఎన్నో రకాలుగా దుష్ప్రచారాలు చేశారు. ఆ దుష్ప్రచారాల్లో ఒక ముఖ్యమైన అంశం మీద ఇవాళ మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. అది ఏంటిదంటే గత వైఎస్ఆర్ ప్రభుత్వం గంజాయిని పూర్తిగా నియంత్రించలేకపోయింది. అదే మేమే గన అధికారంలోకి వస్తే 100 రోజుల్లో ఈ రాష్ట్రాన్ని గంజాయి రహిత రాష్ట్రంగా మేము అరికడతామని చెప్పని మరి వెన్నుపోటు పార్టీ నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఆయన సకల శాఖల విధ్వంస శాఖ మంత్రి అయినటువంటి లోకేష్ గారు కానీ, ఇప్పుడు ప్రస్తుతం హోంమంత్రిగా ఉన్నటువంటి అనిత గారు కానీ అనేక రకాలుగా వాళ్ళు ఈ ప్రచారంలో ఈ గంజాయి గురించి చాలా మాటలు మాట్లాడారు. మరి వీళ్ళు అధికారంలోకి వచ్చాక ఏం చేశారనేది మనం వాస్తవాల్లోకి వస్తే, వాళ్ళు మామూలుగానే అధికారంలోకి రాగానే యథావిధిగా ప్రెస్ మీట్లు పెట్టి మేము మొత్తం గంజాయిని పూర్తిగా అరికట్టేశాం, గంజాయి మీద ఉక్కుపాదం మోపాము, ఎక్కడా కూడా డ్రోన్ల సహాయంతో ఎక్కడెక్కడ గంజాయి సాగు జరుగుతుందో అక్కడ అన్నీ కూడా మేము తెలుసుకుని వాటిని పూర్తిగా అరికట్టేశాం. అసలు ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా గంజాయిక కనిపించదని చెప్పని యథావిధిగా వాళ్ళ డబ్బా ప్రెస్ మీట్లలో చెప్పాల్సినటువంటి అబద్ధాలు అలవాటు ప్రకారంగానే చెప్పేయటం జరిగింది. మరి వాస్తవానికి వస్తే అసలు ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో అంటే, మీకు విచ్చలవిడిగా గంజాయి అనేది ఎక్కడైనా దొరుకుతుంది. ఇక గంజాయి కానీ మద్యం కానీ ఇక అన్నీ ఏదైనా కానీ మత్తు పదార్థాలు ఆ విషయంలో ఈ రాష్ట్రంలో దొరకనటువంటి స్థలం లేదు. మీకు అసలు దానికి అడ్డు అదుపు అనేది లేకుండా పోయింది. మరి ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక 4 రోజుల క్రితం ప్రకాశం జిల్లా అద్దంకి మండలం శంకోరప్పాడులో జరిగిన ఒక ముఖ్యమైన ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత అసలు గంజాయి అనేది ఎలా జరుగుతుంది ఈ రాష్ట్రంలో అని చెప్పని
చాలా స్పష్టంగా మనకు బయటకు వచ్చింది. ఈ వీడియో ఒకసారి మనం చూద్దాం. రమ్మని చెప్పాను. ఈ వీడియో చూశారు కదండి. దీనిలో ఒక ప్రైవేటు వాహనంలో ఇద్దరు పోలీస్ అఫీషియల్స్ వాళ్ళు గంజాయిని వాళ్ళే మద్యం బాటిల్స్ని తీసుకుని వెళ్తూ ఒక డ్రైవింగ్ చేసేటువంటి ఒక ఆఫీసరే మద్యం మత్తులో ఒక ఆటోని ఢీకొట్టడం జరిగింది. ఢీకొట్టిన తర్వాత అక్కడ స్థానికులు కొంతమంది గబగబా వచ్చి వాళ్ళని రక్షించే దీనిలో చూస్తే ఈ కారులో వెనకాల మద్యం బాటిల్స్, గంజాయి, అలానే ఈ ఇద్దరు వ్యక్తుల యొక్క పోలీస్ డ్రెస్సు కూడా అక్కడ పడేసి ఉంది ఆ వెనకాల డిక్కీలో. ఒక్కసారిగా అక్కడున్న ప్రజలుగా ఆగ్రహానికి గురై ఏం చేశారంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆ వీడియో తీశారు. తీసి అది జనాల్లోకి వచ్చింది. అది అంటే దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది, ఈ మద్యం కానీ గంజాయి కానీ అరికట్టాల్సినటువంటి పోలీసు వ్యవస్థే వాళ్ళే ఈ రవాణా అంతా కూడా చేస్తున్నారని చాలా స్పష్టంగా బయటపడింది. అంటే ఇక్కడ ప్రజలే పోలీసుల్ని పట్టించడం జరిగింది. మరి ఈ విషయాన్ని 24 గంటలు గడిచిన తర్వాత ఎస్పీ గారు వెంటనే ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పారంటే, అది మా వాళ్ళు రికవర్ చేశారండి, ఒక చోట రికవర్. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. డిఎస్సీపై చర్చకు ప్రభుత్వం సిద్ధం. వాయిదా తీర్మానం తిరస్కరణపై మండలిలో రగడ. విజయవాడ ధర్నా చౌక్ లో యూఎస్ఎఫ్ఐ ఉప్పెన. విద్యారంగ సమస్యలపై విద్యార్థుల మహాధర్నా. పిల్లల ఆధార్ బయోమెట్రిక్ అప్డేషన్ పై తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయవద్దు. కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీ ఆదేశం. పోలీసులు ప్రజల రక్షణ కోసం, రెడ్ బుక్ రాజ్యాంగం అమలు కోసమా? వంగవీటి నరేంద్ర తీవ్ర ధ్వజం. ఇదరస్ట్ బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.